ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. పారాయణ గ్రంథం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీలామృతం. రచన సేకరణ సాయి శ్రీనివాస్ గారు. గాత్రం కుసుమ. సమర్పణ మండవ రవికాంత్. ఈరోజు ఎపిసోడ్లో మనం శ్రీ స్వామివారికి ఉన్న బిరుదు సిద్ధపురుషుడు గురించి తెలుసుకుందాం. కలవాయి మండలం వెంకట్రెడ్డిపల్లి బావుల దగ్గర ఆ బావి నీళ్లు ఈ బావిలోకి, ఈ బావి నీళ్లు ఆ బావిలోకి, కొన్ని బావుల నీళ్లు నదిలోకి, నదిలో నీళ్లు బావిలోకి, ఈ విధంగా 3 సంవత్సరాల దాకా పోశారు శ్రీ స్వామివారు. ఆ బావులన్నింటిలోనూ స్వామి అలా చేయకముందు ఉప్పు నీరుగా ఉన్నాయి. స్వామి అలా చేసిన తర్వాత మంచినీరుగా మారింది. అంతకుముందు ఆ బావులలో నీరు ఉప్పు నీరు కావడంతో సజ్జ రాగి పైరులు తప్ప వేరే పైరు పండేది కాదు. ఇప్పుడు స్వామి దయ వలన అన్ని రకాల పంటలు ఆ నీటి వలన పండుతున్నాయి. స్వామి అలా చేస్తుంటే ఆయన ఏదో పిచ్చితో అలా చేస్తున్నారు అనుకున్నాం, కానీ స్వామి మమ్మలను ఉద్ధరించడానికి వచ్చిన మహనీయుడని తెలుసుకోలేకపోయాం. స్వామి భగవంతుడు కాక వేరే కాదు. ఇలా చేయడం వేరే వారికి సాధ్యం కానే కాదు. స్వామికి మేము ఎప్పటికీ రుణపడుతూ ఉంటాము అని ఇప్పుడు అత్యంత భక్తి విశ్వాసములతో ఉన్నారు. కల్వాయి మండలం వెంకట్రెడ్డిపల్లె జంగాలోళ్ళ బావి దగ్గర ఒకరోజు స్వామివారు ఆ బావి దగ్గర ఉన్నప్పుడు గాజులోళ్ళ గంగయ్య స్వామి దగ్గరకు వచ్చి, స్వామి, నా కాలు బాగుపడేదానికి ఏదన్నా చెప్పరాదా అన్నాడు. అతని కాలుకు కుష్ఠవ్యాధి రావడంతో భరించలేని బాధతో ఉన్నాడు. అది విన్న స్వామి అతనితో, అయ్యా, నీ పై పంచతో కాళ్ళు కనపడకుండా కప్పుకొని నీవు 10 సంవత్సరాల వయస్సు మొదలుకొని నీవు చేసిన తప్పులన్నీ చెబితే ఆ గుడ్డ తీసే వరకు నీకున్న జబ్బు పోతుంది. నీవు తల్లి గర్భంలోంచి వచ్చినప్పుడు నీ కాళ్ళు ఎట్టున్నాయో అదే విధంగా ఉంటాయి చెప్పమన్నారు. గంగయ్య, నాకేం తెలుసు, నాకేమీ జ్ఞాపకం లేవు, చెప్పలేనన్నాడు. స్వామి, అట్లయితే నీ గతి అంతే పొమ్మన్నారు. గంగయ్య ఎంత దురదృష్టవంతుడో చూడండి. స్వామి తన తప్పులను చెప్పుకోమని అవకాశం ఇస్తే సాక్షాత్ భగవంతునితో చేసిన తప్పులు చెప్పుకొని పశ్చాత్తాపడితే శుభ్రంగా బాగుపడేవాడు. కానీ అతని కర్మ అలా ఉంది. కొంతమంది జీవితంలో తప్పు చేసి కూడా భగవంతుని దగ్గర చెప్పుకోవడానికి వెనకాడతారు. భగవంతుని ముందు తన తప్పు ఒప్పుకొని క్షమించమని వేడుకుంటే స్వామి కరుణ దొరుకుతుంది. ఇది తెలుసుకోవడానికే స్వామి ఈ లీలను చేసి చూపించారు. ఇప్పుడు వెంకట్రెడ్డిపల్లి మాలి నరసయ్య భార్య గురవమ్మ గారి అనుభవం గురించి తెలుసుకుందాం. ఈ గురవమ్మకు 4వ కాన్పు అయినప్పుడు చన్నీళ్ళ స్నానం చేసి చీనీ పండు తింది. బాలింతగా ఉండి ఈ పండు తినడం వలన నెమ్ము ఏర్పడి బాలింత జబ్బు వచ్చింది. కుళ్ళూరులో మారుదొళ్ల చలమయ్య ఇతని చేత ఆయుర్వేద మందులు ఇప్పించడంతో జ్వరం తగ్గింది. నోరు చేదుగా ఉండటం వలన ఏదీ తినబుద్ధి కాక మళ్ళీ వైద్యుణ్ణి సంప్రదించారు. ఆ చలమయ్య అనే వైద్యుడు ఏదో మత్తులో ఉండి రసమందులివ్వడంతో ఆమెకు నోట్లో పండ్లన్నీ ఊడిపోయాయి. మళ్ళీ వైద్యుని దగ్గరకు తీసుకొచ్చి చూపిస్తే నేను ఆ మందు పొరపాటు పడి ఇచ్చానని ఏవేవో పుక్కులివ్వటానికి ఇచ్చాడు. కానీ నానాటికి కృషించిపోవడం చూసి అంతరాలు తంత్రాలు వేరే వైద్యాలు అన్నీ చేసి ఇక లాభం లేదని స్వామి బద్వేలు తిప్ప మీద ఉంటే అక్కడికి తీసుకుపోయి బ్రతికితే తీసుకొద్దాం, చస్తే ఆ నదిలోనే పడేద్దామని స్వామి వద్దకు తిప్ప మీదకు తీసుకుపోయారు. అంకాలమ్మ బోటు మీదికి స్వామి ఈమెను చూసి, అబ్బో, చాలా దెబ్బతిన్నదే, ఈమెకు 42 సంవత్సరాల గండమిది, ఇక్కడ ఏదన్నా ఆపు చెయ్యాలా, లేకపోతే ఉపయోగం లేదన్నారు. నరసయ్య ఆమెకు ఆ రాత్రికి ఒక బొంత క్రింద ఉంచి మరునాడు 10 మంది ఉండే అంతశాల ఒకటి వేశాడు. స్వామి రోజు ఆమె గడ్డం క్రింద గట్టిగా ఉండే కాడ చమురు రుద్దించడం మంతరించడం చేస్తుండేవారు. ఆ సమయంలోనే రాపూరు తాలూకా తుమ్మల తలుపూరు వేలూరు రమణమ్మ సంతానం కొరకు కొన్నాళ్ళు స్వామి దగ్గర ఉండాలని ఒక శాల అలాదుగా వేసుకొని ఉంటున్నారు.
ఆ గురమ్మ అన్నం తినలేక ఉండడం చూసి ఆమెకు అనుకూలంగా అన్నం పిసికి కొంచెం కూరతో చారుతో పెట్టి ఆమెను ఎలాగైతే ఏం బ్రతికించింది. స్వామి ఒకరోజు సాయంత్రం రాజుపాలెం వెళ్ళి కొంతమంది మనుషులను రమ్మని పిలిచారు. వాళ్ళు తట్టలు పారలు తీసుకొని వచ్చి సోమసల నుండి చక్కా తూర్పు వచ్చి నీళ్లు తిప్పతగిలి ఈశాన్యం తిరిగి పారకాడ అన్ని పాయలు ఒకటిగా కలుసుకునే కాడ స్వామి కొన్ని నెలలుగా రాళ్లు పోసిన కట్ట ఉంది. ఆ కట్టపైన దట్టంగా మట్టి పోసే వరకు నీళ్లు నిలబడ్డాయి. మరునాడు అదే మనుషుల చేత చక్కా పడమరగా 2 కిలోమీటర్ల కాలువ తీయించి మళ్ళీ ఉత్తరం తిప్పి మళ్ళీ నదికి వదిలారు. కట్ట తెగిపోకుండా రాత్రింబవళ్ళు స్వామి కనిపెట్టుకొని ఉండి ఇసుక కంకర కట్టకు ఎగబోస్తున్నారు. కొద్ది రోజులకు స్వామి తీసిన కాలువ నీళ్లు దెబ్బకు ఇసుక కోసుకుపోయి ఒక శివలింగం వేరే కొన్ని ప్రతిమలు బయటపడ్డాయి. స్వామి, చలమానాయుడు ఇంకా కొందరు పట్టి లాగారు. శివలింగం రాలేదు. కొంత త్రవ్వి తీయబోయినా రాలేదు. మరునాడు రాజుపాలెం వాళ్ళను పిలిచాక వాళ్ళు వచ్చి కట్ట ఇంకా ఎత్తులేపి నీళ్లు వదిలే వరకు ఇసుకంతా కొట్టుకుపోయి ఇంకా కొన్ని ప్రతిమలు బయటపడ్డాయి. ఆ తర్వాత స్వామి చాలా కాలం క్రిందట వెంకటరెడ్డిపల్లి ఇక్కడ ఉంది, ఇక్కడ బాగా లేదని అక్కడ కట్టుకున్నారు. కొంతకాలానికి ఆ ఊరు శివాలయం నదిలో కలిసిపోయిందని చెప్పారు. ఆ తర్వాత ఒకరోజు మోకులు తెమ్మని చలమానాయుడిని పెంచలదాసనే కుర్రాడికి చెప్పాడు. ఈ పెంచలదాసనే కుర్రాడు స్వామి దగ్గర కొన్నాళ్ళు ఉన్నాడు. పెంచలనాయుడు, చలమానాయుడు, పెంచలదాసు మోకులు తీసుకొని వచ్చారు. స్వామి దుత్తలో నీళ్లు తీసుకువచ్చి శివలింగానికి మొదట పోసి అందరూ మళ్ళీ కదిలించారు. అప్పుడు కదిలింది. మోకు శివలింగానికి ఉచ్చు తగిలించి లాగారు. ఊడొచ్చింది. విగ్రహాలన్నీ ఊడదీసి మరునాడు ఎద్దులతో లాగించి 3 పర్లాంగులు తిప్ప దగ్గర చేర్చి శివలింగంతో కూడా తగులుకొని వచ్చిన మర్రి మొలకను తూర్పు దిశలో నాటారు. శివలింగం ప్రతిష్ఠించిన అరుగును ఈ మధ్య వాస్తు శాస్త్రజ్ఞులు కొలిచి చూస్తే వృషాభయానికి ఉన్నది. అప్పుడు స్వామి ఏదో కొలత పెట్టారు అని అనుకుంటే అది ఇప్పుడు దిక్సూచి వృషభ ఆలయానికి ఖచ్చితంగా ఉంది. ఇది చూసిన వాస్తు శాస్త్రజ్ఞులు ఆయన ముందు మనమెంతటోళ్ళమని స్వామిని భగవంతునిగా గుర్తించారు. ఈ సంఘటనను పరిశీలించినట్లయితే స్వామి ఎంతటి మహానుభావుడో తెలుస్తుంది. ఆయనకు తెలియనిది లేదు. సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. ఆయన చూపుకు అడ్డు లేదు. ఆయన త్రికాల జ్ఞాని కాబట్టి ఇన్ని చేయగలుగుతున్నారు. ఆయనకు సహస్రనామాలు పెట్టినా తక్కువేనేమో. ఇది తెలియక ఎంతోమంది అదృష్టాన్ని కోల్పోతున్నారు. స్వామిని కొలిచే భాగ్యం అందరికీ దక్కదు. ఆ సేవలలో పాల్గొనటం నిజంగా వారి పూర్వజన్మ సుకృతం కాబట్టే స్వామితో కలిసి తిరిగిన వారు, వారితో గడిపిన వారందరూ ధన్యజీవులే. రోజు స్వామి బద్వేలు తిప్ప మీద ఉన్నప్పుడు చలమానాయుడిని పిలిచి మనం మంగుపల్లి వరకు వెళ్ళి రావాలి అన్నారు. అప్పుడు చలమానాయుడు, స్వామి, ఈ రాత్రిపూట నది వరద నీటితో బాగా ప్రవాహం ఎక్కువగా ఉంది. పడవలు పోవడం లేదు. నది వరద తగ్గిన తర్వాత పడవలు బయలుదేరితే వెళదామన్నారు. అది విన్న స్వామి, అట్లనుకుంటే ఎట్లా? 4 అడుగులే కదా, మనం పోకుంటే ఎట్లా అన్నారు. పోవలసిందే. ఒక కర్రకు గుడ్డ చుట్టి నూనె తడిపి వెలిగించి ఇద్దరూ బయలుదేరడానికి సిద్ధమయ్యారు. తిప్ప దిగి నది దగ్గరకు రాగానే చలమానాయుడు, నీవు వెనక్కి తిరిగి చూడకుండా ముందు నడుస్తూ ఉండు, మనకు పెన్నమ్మ దారిస్తుంది అన్నారు స్వామి. ఆశ్చర్యం ఏమిటంటే నదిలో ఉన్న నీళ్లు భుజాల దగ్గరకే వస్తున్నాయి. ఇంకా 4 అడుగులు వేయగానే నది ఒడ్డుకు చేరుకున్నారు. మళ్ళీ స్వామి ఒడ్డుకు చేరిన తర్వాత నీళ్లమ్మడి ఒక కర్ర గుచ్చు, మనం వచ్చే వరకు తగ్గుతాయో హెచ్చుతాయో చూద్దామన్నారు. స్వామి అక్కడ ఉండే బొంత విరుచుకొని వేపమండలు తీసుకొని మంగుపల్లిలోకి పోయి ఇల్లిల్లు ప్రతి ఇంటికి వాకిలికి మొత్తాన బొంతపాలు పోసి వేపాకులు చల్లి ఇంక పోతుందిలే జబ్బు అన్నారు. స్వామి అలా చేసేసరికి ఆ ఊరిలో ఉన్న కలరా జబ్బు నిలిచిపోయింది. శ్రీ స్వామి వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చేసరికి నీటి ఉధృత కొంత తగ్గింది.
అవతల ఒడ్డుకు మళ్ళీ అలాగే చేరుకున్నారు. వాళ్ళను చూసిన ఆడవాళ్ళు నది ఉధృతానికి అవతలకు పోకుండా వెనక్కి తిరిగి వచ్చారని అనుకున్నారు. ఏంది స్వామి, నది దాటనీయకపోతే వెనక్కి తిరిగి వస్తున్నారా అని అడిగితే, లేదమ్మా, ఆ ఊరికి పోయి వచ్చాము, మమ్మలను ఏదో శక్తి నడిపించింది, అది మీకు చెబితే అర్థమయ్యేది కాదని చెప్పారు. చలమానాయుడు ఈ లీలను మనం గమనించినట్లయితే స్వామి పంచభూతాలను శాసించగల భగవంతుడని తెలుస్తుంది. స్వామి మంగుపల్లిలో వెళ్ళి అక్కడ ఉన్న కలరా మహమ్మారిని పోగొట్టడానికి బయలుదేరితే గంగమ్మ తల్లి దారి ఇచ్చింది. అంటే ఆయన లోకోద్ధారకుడు, దుష్ట శక్తులను పారద్రోలేందుకే అవతరించిన మహనీయులని వేరే చెప్పనక్కర్లేదు. ఆ గ్రామ వాసులనే కాదు, అనేక ప్రాంతాలలో స్వామి ఇలా అనేక ప్రాణాంతక వ్యాధులను పారద్రోలారు. ఆయన మనలను ఉద్ధరించడానికి వచ్చిన దైవరూపమని తెలుసుకొని స్మరించినా చాలు, అన్నీ ఆయనే చూసుకుంటారు. ఓం నారాయణ ఆదినారాయణ. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తయింది. తర్వాయి ఎపిసోడ్లో మనం కలువాయి మండలం ఎర్రాయిపల్లి గ్రామం ఆదినారపనాయుడు గారి అనుభవం గురించి తెలుసుకుందాం. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. సర్వే జనా సుఖినో భవంతు.